ఇలా అసెంబ్లీ చర్చలు సమావేశాలు చాలా అయినాయి కదా. అధికార పక్షము ప్రతిపక్షం నడుమ మాటల యుద్ధమే నడిచింది. అయితే మన సీఎం సార్ మాత్రం ఇప్పటిది కాదు, నిజాం రాజులు చేసిన అభివృద్ధి ఆగమైందని మస్తు నారాజు అవుతుండు. సార్ బాధ ఏందో చూడండి, ఎరికైతుంది. దశాబ్దాల కిందే నిజాం ఒక నదీ పరివాహక ప్రాంతాన్ని వ్యాపార కేంద్రాలుగా తీర్చిదిద్ది ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా ఆనాటి హైదరాబాద్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిండు అధ్యక్ష నిజాం. కాలక్రమేణా స్వతంత్రం వచ్చింది, ప్రజాస్వామిక పాలన వచ్చింది. కానీ నిజాం చేసిన అభివృద్ధిని మొత్తం కాలగర్భంలో కలిపేసేసి కనుమరుగు చేసేసి, పాలకులకు నిజాం మీద కోపం ఉంటే నాకు అభ్యంతరం లేదు, కానీ నిజాం కట్టిన కట్టడాలను, చారిత్రాత్మకమైన కట్టడాల నుంచి మొదలు పెడితే చేసిన అభివృద్ధిని మొత్తం కాలగర్భంలో కలిపి కలుషితం చేసి ఆక్రమించుకొని అన్యాయక్రాంతం అయిపోయి ఈరోజు నివసించడానికి యోగ్యం కాని ప్రాంతాలుగా తయారు చేసేసి. అవును సార్, అభివృద్ధి గంగల కలిసిందని మీ బాధ బుగులు బానే ఉంది, కానీ మీకు తెలిసి ఇట్లా మాట్లాడుతుర్రా లేక తెలియక ఇట్లా మాట్లాడుతుర్రా? నిజాం పాలన పోయినాక పాలన చేసింది మీ చేయి గుర్తే కదా. అటెనక వద్దొద్దురా, మా బతుకులు మేము బతుకుతాం, నిజాంల నుంచి కొట్లాడి తెచ్చుకున్నదే మా బతుకు మాకు కావాలని అని మనోళ్ళు నెత్తి నోరు కొట్టుకున్నా కూడా తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రతో కలిపింది మీ పెద్దలేనాయ. మరి మీ వాళ్ళే కొన్నేళ్ళు పాలన నడిపించినప్పుడు వాళ్ళకి సోయలేదా నిజాం గుర్తులు కట్టడాలు తీసేయొద్దని? అప్పటి మీ పార్టీ ముఖ్యమంత్రులకు తెలివిలేదా నిజాం రాజులు చేసిన అభివృద్ధిని కాలగర్భంలో కలిపొద్దని? సరే, వాళ్ళకంటే తెలివిలేదు. వాళ్ళు పోయినాక ఆంధ్రప్రదేశ్ ను పాలించింది కూడా మీ చంద్రాలు సరే కదా. ఆ పసుపు పార్టీలా మీరు కూడా ఉండే కదా. ఈడికే మీ సార్ భూములను మొత్తం అగ్వసగ్వ కమ్మి వారేసిండు, కావాలనే తెలంగాణ నాగం చేసిండు అన్న టాకి పట్టుకుంది. అది డైలీ సీరియల్ లెక్క సాగుతూనే ఉందా ముచ్చట గురించి. అప్పుడు యాదికి రాలేదా ఈ అభివృద్ధి గుర్తుల ముచ్చట మీ సార్కు? నిజాంలో అంత మంచిగా మన పట్నాన్ని నున్నగా తయారు చేసి పోతే వీళ్ళే కదా ఆగం పట్టించింది. మీరు అంటుంది కూడా ఇదేనా, లేకపోతే ఏదో చెప్పబోయి ఏదో మాట్లాడబోయి ఇటు వచ్చిర్రా? ఏదేమైనా మీరు తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా మీరు పొట్టు పొట్టు అరుచుకుంది మాత్రం మీ వాళ్ళనే. ఇక తెలంగాణ నాగం చేసింది మీ వాళ్ళే అని మళ్ళీ పారి యాద్ చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్తురు సారు మన వాళ్ళంతా మీకు.